ఇప్పుడున్న కాంపిటీషన్ లో మన యూట్యూబ్ వీడియో వైరల్ అవ్వాలంటే కేవలం కంటెంట్ ఉంటే సరిపోదు. ఆ వీడియో చూడడానికి విజువల్స్ పరంగా చాలా అట్రాక్టివ్ గా ఉండాలి. మంచి హై క్వాలిటీ వీడియో క్లిప్స్, ఎమోషన్ కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటేనే ఆడియన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారు. కానీ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి వచ్చే అతి పెద్ద ప్రాబ్లం, వీడియోలో బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవ్వడానికి మంచి హై క్వాలిటీ వీడియో క్లిప్స్ ఎక్కడ దొరుకుతాయి, కాపీ రైట్ స్ట్రైక్స్ రాని మ్యూజిక్ ఎక్కడ దొరుకుతుంది అని. గూగుల్లో ఏది పడితే అది డౌన్లోడ్ చేసి వాడేస్తే ఎక్కడ కాపీరైట్ స్ట్రైక్ పడుతుందో, ఛానల్ ఎక్కడ ఎగిరిపోతుందో అని ఒక టెన్షన్ ఉంటుంది కదా. సో ఆ టెన్షన్ కి ఈ రోజు నేను ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. ఎలాంటి కాపీరైట్ ఇష్యూ రాని 100% ఉచితంగా వాడుకోగలిగే 5 బెస్ట్ వెబ్సైట్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి, వాటిని డౌన్లోడ్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, వీడియో లాస్ట్ లో ఒక మెయిన్ పాయింట్ ఉంది. మీరు ఏ కాపీరైట్ లేని ఫ్రీ వీడియోలే వాడినా సరే యూట్యూబ్ మీకు మానిటైజేషన్ ఇవ్వకుండా ఆపేసి ఒక పెద్ద డేంజర్ ఉంది. అదే రీయూజ్డ్ కంటెంట్. అసలు ఆ ప్రాబ్లం రాకుండా మన వీడియోస్ ని సేఫ్ గా ఎలా క్రియేట్ చేయాలో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లిస్ట్ లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి పిక్సాబే. ఇది దాదాపు ప్రతి యూట్యూబర్ కి ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో దొరకనిదంటూ ఏదీ ఉండదు. ఇందులో మీకు అద్భుతమైన 4K వీడియో క్లిప్స్, HD ఫోటోస్, వెక్టర్ గ్రాఫిక్స్ అండ్ మన వీడియోకి ప్రాణం పోసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫ్రీగా దొరుకుతాయి. ఇందులో సెర్చ్ బార్ లో మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఇంగ్లీష్ లో టైప్ చేస్తే చాలు, మీకు కావాల్సినవి వచ్చేస్తాయి. ఇవి కమర్షియల్ పర్పస్ కోసం కూడా 100% సేఫ్. మెయిన్ గా ఈ వీడియోలు వాడినందుకు వీళ్ళకి మీరు ఎలాంటి క్రెడిట్ అంటే డిస్క్రిప్షన్ లో వాళ్ళ పేరు కానీ లింక్ కానీ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రశాంతంగా వాడుకోవచ్చు. సెకండ్ వెబ్సైట్ pixels.com. పిక్సాబే లాగానే ఇది కూడా చాలా పాపులర్. కానీ పిక్సాబేకి దీనికి ఒక చిన్న తేడా ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, మీరు యూట్యూబ్ షార్ట్స్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే ఫోన్ కి సరిపోయే వర్టికల్ వీడియోస్ ఇందులో చాలా అద్భుతమైనవి దొరుకుతాయి. షార్ట్స్ క్రియేటర్స్ కి ఇదొక గోల్డ్ మైన్ లాంటిది. ఇవి కూడా 100% కాపీరైట్ ఫ్రీ. ఎవరికి ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుని మీ ఎడిటింగ్ లో యాడ్ చేసుకోవడమే. ఇక థర్డ్ వెబ్సైట్ అన్స్ప్లాష్. చాలా మంది వీడియో లోపల ఉండే కంటెంట్ మీద పెట్టిన శ్రద్ధ థంబ్నెయిల్స్ మీద పెట్టరు. మన థంబ్నెయిల్ ఎంత క్లియర్ గా, ఎంత అట్రాక్టివ్ గా ఉంటే అంత మంది క్లిక్ చేస్తారు. దానికి ఈ వెబ్సైట్ బెస్ట్ ప్లేస్. ఇందులో వీడియోలు ఉండవు, కేవలం ఫోటోస్ మాత్రమే ఉంటాయి. కానీ ప్రతి ఫోటో సూపర్ హై రెజల్యూషన్ లో ఒక ప్రొఫెషనల్ కెమెరాతో తీసినట్టు ఉంటాయి. ఇవి కూడా ఫ్రీనే. క్రెడిట్ ఇవ్వాల్సిన రూల్ ఏమీ లేదు. థంబ్నెయిల్స్ కి లేదా స్లైడ్ షో కి బాగా యూజ్ చేసుకోండి. ఇక ఫోర్త్ వెబ్సైట్ మిక్స్కిట్. ఇక్కడే మీరు కొంచెం ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఇందులో చిన్న కండిషన్స్ ఉంటాయి. ఇందులో మీకు స్టాక్ వీడియోస్, మ్యూజిక్ తో పాటు వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అయ్యే టెంప్లెట్స్ అంటే లైక్, సబ్స్క్రైబ్ బటన్, యానిమేషన్స్ లాంటివి దొరుకుతాయి. మీరు ఇక్కడ ఏ వీడియో అయినా డౌన్లోడ్ చేసే ముందు ఆ బటన్ కింద ఫ్రీ లైసెన్స్ అని రాసి ఉంటేనే మీ యూట్యూబ్ వీడియోల కోసం వాడండి. ఒకవేళ అక్కడ రిస్ట్రిక్టెడ్ లైసెన్స్ అని ఉంటే మాత్రం దాన్ని యూట్యూబ్ లో వాడకూడదు. కాబట్టి కళ్ళు మూసుకొని డౌన్లోడ్ చేయకుండా ఆ లైసెన్స్ ఏంటో ఒక్కసారి చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఫిఫ్త్ ఆప్షన్, ఇది వేరే వెబ్సైట్ కాదు, మన యూట్యూబ్ వాళ్ళు మనకే సొంతంగా ఇచ్చిన యూట్యూబ్ ఆడియో లైబ్రరీ. బయట ఎక్కడెక్కడో మ్యూజిక్ వెతికి భయపడుతూ వాడే బదులు మీ ఛానల్ డాష్ బోర్డ్ లో ఎడమ వైపు కింద ఉండే ఆ ఆడియో లైబ్రరీని వాడడం ఎప్పుడూ సేఫే. ఇందులో వేలాది ట్రాక్స్ ఉంటాయి. ఫిల్టర్ లో అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని ఉన్నవి మీరు గుడ్డిగా వాడేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం రాదు. కానీ కొన్ని మ్యూజిక్ ట్రాక్స్ కి CC క్రియేటివ్ కామన్స్ అని ఉంటుంది. అవి వాడినప్పుడు ఖచ్చితంగా ఆ మ్యూజిక్ పక్కన ఉన్న డీటెయిల్స్ ని కాపీ చేసి మీ వీడియో డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేయాలి. అలా చేయకపోతే మ్యూజిక్ ఓనర్ నుండి మీకు కాపీరైట్ క్లెయిమ్ పడే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు మన వీడియోలో అసలైన అత్యంత ముఖ్యమైన పాయింట్ కి వద్దాం, రీయూజ్డ్ కంటెంట్. కొత్తగా ఛానల్స్ పెట్టిన చాలా మంది క్రియేటర్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఇదే. ఈ వెబ్సైట్స్ లో అన్ని కాపీరైట్ ఫ్రీ కదా అని అక్కడ నుండి ఒక మంచి వీడియో డౌన్లోడ్ చేసి దానికి ఏదో ఒక ఫ్రీ మ్యూజిక్ యాడ్ చేసేసి డైరెక్ట్ గా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటారు. దీనివల్ల మీకు కాపీరైట్ స్ట్రైక్ రాదు, అంతవరకు హ్యాపీనే. కానీ మీకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 గంటల వాచ్ టైం వచ్చి మీరు మానిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు యూట్యూబ్ మీ ఛానల్ ని రీయూజ్డ్ కంటెంట్
అంటే వాడిందే వాడారు అని చెప్పి రిజెక్ట్ చేస్తుంది. అసలు ఎందుకు రిజెక్ట్ చేస్తుంది? ఎందుకంటే ఆ వీడియోలో మీ సొంత క్రియేటివిటీ, మీ సొంత వాల్యూ ఏమీ లేదు కాబట్టి. మరి ఈ ఫ్రీ వీడియోలు వాడుకుంటూ మన ఛానల్ కి మానిటైజేషన్ ఎలా ఆన్ చేసుకోవాలి? చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఛానల్లో అద్భుతమైన ఫ్యాక్ట్స్ చెప్తున్నా, లేదా కొన్ని రియల్ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, లేదంటే మోటివేషనల్ వీడియోలు చేస్తున్నా సరే, ఈ ఫ్రీ క్లిప్స్ ని కేవలం బ్యాక్గ్రౌండ్ లో ఆడియన్స్ కి ఒక ఫీల్ ఇవ్వడానికి సపోర్టింగ్ విజువల్స్ లాగా మాత్రమే వాడాలి. ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు దాని వెనక ఖచ్చితంగా మీ సొంత వాయిస్ ఓవర్ ఉండాలి. ఆ స్టోరీని లేదా ఫ్యాక్ట్ ని మీరే స్వయంగా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా మధ్య మధ్యలో మీ ఫేస్ అయినా కనిపించాలి. దాంతో పాటు మంచి టెక్స్ట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే చూసే ఆడియన్స్ కి, అలాగే యూట్యూబ్ ఆల్గరిథం కి, ఓహో ఇది ఈ క్రియేటర్ కష్టపడి చేసిన సొంత వీడియో అని అర్థమవుతుంది. మీ వాయిస్, మీ ఎడిటింగ్ వాల్యూ యాడ్ అయితేనే దానికి మానిటైజేషన్ ఆన్ అవుతుంది. అంతేకాని మ్యూజిక్ వీడియో రెండు ఫ్రీగా తెచ్చేసి కలిపేస్తే రూపాయి కూడా రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. కాపీ రైట్ ఫ్రీ కంటెంట్ అసలు ఎక్కడ దొరుకుతుంది, వాటిని సేఫ్ గా ఎలా వాడాలి, రీయూజ్డ్ కంటెంట్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా వాల్యుబుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మీలాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి స్ట్రగుల్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. అలాగే ఏఐ టూల్స్ తో ఎలా గ్రోత్ అవ్వాలి, కంటెంట్ క్రియేషన్ ట్రిక్స్ పైన మరిన్ని మంచి వీడియోల కోసం మన ఏఐ తెలుగు క్రియేషన్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో రాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.